హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే మే 19వ తారీఖు అండి. వీడియోని పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక మొట్టమొదట ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారు, జీవో అనేది. సో ఏంటంటే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమస్త సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో అందులో భాగంగానే ఉద్యోగుల సర్వీసు సంబంధించి రిజిస్టర్లన్నీ కూడా ఆన్లైన్లో చేయనుంది. ఈ మేరకు టైం ఇచ్చారు. మే 31లోగా రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి సర్వీసు రిజిస్టర్ల స్కాన్ కాపీలను హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అయితే వాటిని అప్లోడ్ చేయాలని చెప్పేసి అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి శిక్తా పట్నాయక్ సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. పాలనా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా ఉద్యోగులకు సమగ్ర వివరాలను అందుబాటులో ఉండేందుకు ఈ నెల 13న జరిగిన హెచ్ఆర్ఎంఎస్ మేనేజ్మెంట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఇక ఈ ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉద్యోగులకు సంబంధించి ఈ పెన్షన్, పేరోల్ ప్రాసెసింగ్ కావచ్చు, లీవ్ మేనేజ్మెంట్, ఎంప్లాయీస్ కెరియర్ ట్రాకింగ్ కూడా ఆన్లైన్లో నిర్వహించినట్లు తెలిపారన్నమాట. సో మొదటి అడుగులో భాగంగా ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ చేస్తున్నామని ప్రక్రియ మార్గదర్శకాలు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో పొందుపరిచామన్నారు. ఇక సర్వీస్ రిజిస్టర్లు స్పష్టంగా ఉండాలని, సక్రమంగా పరిశీలించి అప్లోడ్ చేసే బాధ్యత అన్ని శాఖాధిపతులు తీసుకోవాలని, ఇందుకోసం ప్రతి శాఖలో నోడల్ అధికారి కూడా నియమించుకోవాలని తాజాగా ఉత్తర్వులు అయితే వెల్లడించడం జరిగింది. సో 31లోగా ఉద్యోగులకు సర్వీసులు అన్నీ కూడా ఆన్లైన్లో చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 50% ఫిట్మెంట్ పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో పీఆర్సీ కోసం మరో పోరాటం చేయక తప్పదని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు బకాయిలను వెంటనే చెల్లించాలని ఉమ్మడి జిల్లా నాయకులు బుక్య రాజేష్ తదితరులు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. సో మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించి ఏదైతే అపాయింట్మెంట్ డేను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు నిరాశ ఎదురైందని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి కసరత్తు చేయలేదు, విధి విధానాల తయారీకి కూడా పూనుకోలేదు. ఇప్పటివరకు కూడా కసరత్తు లేనందున జూన్ 2న స్పష్టత రాదని పరోక్షంగా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. మరోవైపు ప్రధాన కార్యదర్శి సంఘాల నేతలు కూడా ఆయా సంఘ నేతలు బలోపేతం చేసుకున్న కసరత్తు ప్రారంభించారు. ఇక సంఘాల వారీగా కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వీలైనంత త్వరగా సభ్యత్వాన్ని పెంచుకున్నట్లు ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 2 తేదీల వెల్లడవుతుందని ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు విధి విధానాలపైన అసలు కసరత్తే ప్రారంభించని ప్రభుత్వం. మరోవైపు కార్మిక సంఘాలు బలోపేతం దిశగా యూనియన్ నేతల హడావిడి, విలీనం వెనక్కి వెళ్ళి గుర్తింపు కార్మిక సంఘాలు ఎన్నికల తెర మీదకి వచ్చాయంటూ ప్రచారం. సో విలీనం ఇప్పట్లో లేనట్టే మొత్తానికి ఓ అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ప్రభుత్వంలో విలీనం చేస్తారనే దానిపైన కూడా ఇక మరొక అప్డేట్ అయితే ఇచ్చారు. తెలంగాణ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్లో శాశ్వత సభ్యత్వం ఉన్న 9 మంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను అదర్ డ్యూటీలో ఓడి సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇది 2026 క్యాలెండర్ వరకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. తెలంగాణ సెక్రటరీ అసోసియేషన్ల అధ్యక్షుడు, మిగిలిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఓడి సౌకర్యం మంజూరు చేశారనమాట. సో లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక మరొక ఉత్తర్వులు అయితే ఇచ్చారనమాట ఉద్యోగులకు సంబంధించి జీవో లాంటిది. ఇక ఏదైతే సాధారణ బదిలీలు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా, ట్రాన్స్ఫర్లో రావాలనుకున్నా కూడా సాధారణ బదిలీలో భాగంగా దంపతులకు స్పౌస్ కేటగిరీలో కింద జిల్లాలకు లోకల్ క్యాడరు ఉద్యోగులు ఎవరనేది గ్రేటర్ హైదరాబాద్ నగరానికి కానీ ఇతర జిల్లాలకు కానీ మార్చకూడదని ఆర్థిక శాఖ ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది. రద్దయిన నిబంధనలో బదిలీ గందరగోళం. ఇక మొత్తానికి ఇవన్నీ కూడా ఉద్యోగ నియామకాల లోకల్ క్యాడర్ జోనల్ స్థాయిలో రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని, వాటిని శాఖల అధిపతులు ఖచ్చితంగా పాటించాలని, సాధారణ బదిలీల కోసం ఈ నెల 21న జారీ చేసిన జీవోలో 10A నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు శాఖలో ముఖ్యంగా పాటించాలని స్పష్టం చేశారనమాట. సో జిల్లా స్థాయిలో స్థానిక లోకల్ క్యాడర్ పనిచేస్తున్న కింది స్థాయిలో స్పౌస్ కేటగిరీలో పేరుతో ఇక హైదరాబాద్ కానీ ఇతర జిల్లాలకు కానీ బదిలీ చేయకూడదనమాట.
సో వ్యక్తిగత సర్వీస్ రికార్డులు అప్లోడ్ చేయాలన్నమాట. అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వ్యక్తిగత సర్వీసులు అనేది తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. ఇక అదేవిధంగా నగరానికి బదిలీ చేయరాదన్నమాట. లోకల్ క్యాడర్ సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని ఆర్థిక శాఖ ఒక అప్డేట్ అనేది ఇచ్చడం జరిగిందనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉద్యోగులకు సంబంధించి కూడా ఎదురు చూస్తున్నారు. జూన్ 2 తారీఖున ఇటు ఉద్యోగులు కూడా గుడ్ న్యూస్ అనేది, ఇటు ఉద్యోగులు ప్రజలకు వరాల ప్రకటన అయితే దిశగా సర్కారు కసరత్తు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.